దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనం తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. లేవి కాండానికి వచ్చాము. మనం లేవి కాండంలో 8వ అధ్యాయాన్ని మనం చదవబోతున్నాము. ఇది తెలుగు ఆడియో బైబిల్ అండి. కాబట్టి మనము ఏదైనా పని చేసుకుంటా కూడా బైబిల్ని మననం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని కూడా వినొచ్చు. ఈ కాలంలోని చాలామంది ఫాస్ట్ ఫుడ్ లేకపోతే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయాలని అనుకుంటారు. కాబట్టి బైబిల్ చదివే టైం కూడా ఉండకపోవచ్చు. ఆర్ ఫాస్ట్గా రిట్రీవ్ చేయాలంటే ఇంకేదైనా షార్ట్స్ కానీ అలాంటివి రిలై అవుతున్నాం కదా మనం. కాబట్టి ఎవరైనా చదివితే ఈజీగా వాళ్ళు పాకెట్లో పెట్టుకొని వినగలరు అనే ఆశతో నేను ఈ విధంగా బైబిల్ని రికార్డ్ చేస్తున్నాను. పైగా నాకు వాడుక భాషలో బైబిల్ దొరకటం వలన నాకు కూడా డిసిప్లిన్ ఉంటుంది, ఇలా రోజు ఒక ఆడియో చేయటం వలన అని అనుకొని నేను ఈ విధంగా చేస్తున్నానండి. జస్ట్ బైబిల్ని చదువుతున్నాను నేను. లేవి కాండం 8వ అధ్యాయం చదువుతున్నాను. ఇక్కడ 8వ అధ్యాయం గురించి బ్రీఫ్గా టూకీగా ఏమని రాశారనంటే, 8వ అధ్యాయం అంట యాజుల ప్రతిష్ట గురించి, అంటే ఈ మన అహరోను యాజీ ఉన్నారు కదా, వీళ్ళ ప్రతిష్ట గురించి రాశారంట. చదువుతున్నానండి. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు అహరోన్ను అతని కొడుకులను సన్నిధి గుడారం ద్వారా దగ్గరికి తీసుకురా. సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తీసుకురా. యాజీ వస్త్రాలను, అభిషేక తైలాన్ని, పాపాల కోసమైన బలి కోడెను, 2 పొట్టేళ్లను, గంపెడు బొంగని రొట్టెలను కూడా తీసుకొనిరా. అక్కడ సమాజం అంతటినీ సమకూర్చు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతడు చేశాడు. సమాజం సన్నిధి గుడారం ద్వారం దగ్గర సమావేశం అయ్యారు. మోషే సమాజంతో ఇలా చెయ్యాలని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు. మోషే అహరోన్ను అతని కొడుకులను తీసుకువచ్చి వారికి స్నానం చేయించాడు. అప్పుడు అతడు అహరోనుకు చొక్కాను తొడిగి నడికట్టు కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి నేర్పుతో వేసిన ఎఫోదు కట్టును కట్టి దానితో అతడికి ఎఫోదును బిగించాడు. వక్షపతకం కూడా అతడికి వేశాడు. వక్షపతకంలో ఊరీం తుమ్మీం ఉంచాడు. అతడి తల మీద పాగా పెట్టాడు. పాగా ముందు భాగం మీద కిరీటం లాంటి పవిత్రమైన బంగారు రేకును ఉంచాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది. అప్పుడు మోషే అభిషేక తైలం చేత పట్టుకొని దైవ నివాసాన్ని, దానిలో ఉన్న ప్రతి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాడు. అతడు ఆ తైలంలో కొంత 7 సార్లు బలిపీఠం మీద చిలకరించాడు. దాని సామానంతా, గంగాళాన్ని, దాని బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి అభిషేకించాడు. అహరోన్ను ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంత అతడి తల మీద పోసి అభిషేకించాడు. అప్పుడు మోషే అహరోను కొడుకులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాలను తొడిగాడు.
నడికట్లను కూడా కట్టాడు, కుళ్ళాయిలను పెట్టాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది. అప్పుడు అతడు పాపాల కోసమైన బలిని కోడెను అర్పించాడు. అహరోను అతని కొడుకులు దాని తల మీద చేతులు పెట్టారు. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తాన్ని తీసుకొని దానిలో కొంత బలిపీఠం కొమ్ముల మీద తన వ్రేలితో పూసి దాన్ని పవిత్రం చేశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం అడుగున పోసి అలా ఆ పీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయటం వలన దాన్ని ప్రతిష్ఠించాడు. అప్పుడు మోషే ఆ బలి జంతువుల పేగుల మీద కొవ్వునంతా, కారిజం అంటి ఉన్న కొవ్వును, 2 మూత్రపిండాలను, వాటి కొవ్వును తీసి బలిపీఠం మీద కాల్చాడు. అయితే ఆ కోడెను, దాని చర్మాన్ని, దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది. ఆ తర్వాత అతడు హోమంగా ఒక పొట్టేలను తెప్పించాడు. అహరోను అతని కొడుకులు ఆ పొట్టేలు తల మీద చేతులు పెట్టారు. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. ఆ పొట్టేలు అవయవాలను విడదీసి వాటిని, వాటి తలను, కొవ్వును కాల్చివేశాడు. దాని లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేళ్లంతా బలిపీఠం మీద కాల్చాడు. అది పరిమళంగా ఉన్న హోమం, యెహోవాకు మంటల్లో అర్పించిన అర్పణ. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇది జరిగింది. మోషే ఆ 2వ పొట్టేలును కూడా తెప్పించాడు. అది యాజీ సేవా ప్రతిష్ఠ కోసం. దాని తల మీద అహరోను అతడి కొడుకులను చేతులు పెట్టారు. దాన్ని వధించాక మోషే దాని రక్తంలో కొంత తీసి అహరోను కుడిచెవి కొన మీద, కుడి చేతి బొటన వేల మీద, కుడికాలి బొటన వేలి మీద పూశాడు. అహరోను కొడుకులను కూడా దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటని వేలి మీద, కుడికాలి బొటని వేలు మీద కూడా పూశారు. మిగతా రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లారు. అప్పుడు దాని కొవ్వును, కొవ్విన తోకను, పేగుల మీద కొవ్వును, కారిజం అంటి ఉన్న కొవ్వును, 2 మూత్రపిండాలను, వాటి కొవ్వును, కుడి తొడను తీశాడు. యెహోవా సన్నిధానంలో ఉన్న గంపెడు పొంగని రొట్టెల నుంచి పొంగజేసే పదార్థం లేని ఒక పిండి వంటకం, నూనె కలిపిన ఒక భక్ష్యం, ఒక పలచని అప్పడం తీసుకొని ఆ కొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు. అప్పుడు అవన్నీ అహరోను చేతులతో, అతని కొడుకులు చేతులతో పెట్టి యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాడు. అది కదలిక అర్పణ. ఆ తర్వాత మోషే వారి చేతుల్లో నుంచి వాటిని తీసివేసి బలిపీఠం మీద ఉన్న హోమబలి మీద పెట్టి కాల్చివేశాడు. అదంతా పరిమళంగా ఉన్న సేవా ప్రతిష్ఠ అర్పణగా ఉంది. అది యెహోవాకు మంటల్లో అర్పణ. మోషే దాని బోరను కూడా తీసి కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో కదల్చాడు. సేవా ప్రతిష్ఠ కోసమైన పొటేలుతో అది మోషేకు వచ్చిన భాగం. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది. అప్పుడు మోషే అభిషేక తైలంతో కొంత బలిపీఠం మీద ఉన్న రక్తంలో కొంత తీసుకొని అహరోను మీద, అతడి వస్త్రాల మీద, అతని కొడుకుల మీద, వారి వస్త్రాల మీద చిలకరించాలు. ఈ విధంగా అహరోను అతడి వస్త్రాలను, అతని కొడుకులను, వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు. మోషే అహరోనుతోనూ అతని కొడుకులతోనూ ఇలా అన్నాడు: సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఈ మాంసం వండాలి. అక్కడే దాన్ని సేవా ప్రతిష్ఠ కోసమైన రొట్టెను, ఆ గంపలోని రొట్టెను తినాలి. అహరోను అతని కొడుకులు దాన్ని తినాలి. నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయాలి. మిగతా మాంసం రొట్టె పూర్తిగా కాల్చివేయాలి. మిమ్మల్ని ప్రతిష్ఠించడం 7 రోజులు పడుతుంది. మీ ప్రతిష్ఠా దినాలు ముగిసే వరకు ఆ 7 రోజులలో మీరు సన్నిధి గుడారం ద్వారం విడిచి వెళ్ళకూడదు. ఈరోజు మీ పాపాలను కప్పివేయడానికి ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు. మీరు చావకుండేలా సన్నిధి గుడారం ద్వారం దగ్గర 7 రోజులు రాత్రింబగళ్ళు ఉండాలి. యెహోవా చెప్పినట్టే చేస్తూ ఉండాలి. ఆయన అలా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిందల్లా అహరోను అతని కొడుకులు చేశారు.
దేవునికే మహిమ అండి. ఇది లేవీకాండం 8వ అధ్యాయం సారాంశం. యాజులైన అహరోను కొడుకుల్ని ఏ విధంగా ప్రతిష్ఠించారు, వాళ్ళ పాప పరిహారార్థ బలి, వాళ్ళతో అపరాధ పరిహారార్థ బలి ఎలా చేయించారో చూసాం. 9వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఆమెన్.